హాయ్ గైస్. సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి సినిమా తేనె మనసుల తర్వాత వచ్చిన సినిమా రెండవ సినిమా కన్ని మనసులు. ఇది తేనె మనసులకు కొనసాగింపుగా వచ్చిన చిత్రం. అలాగే ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం వహించారు. అదే కథానాయకులు రామ్మోహన్, సంధ్యారాణి, కృష్ణ మరియు సుకన్య ప్రధాన పాత్రలు నటించారు. సంగీతం కెవి మహదేవన్. తేనె మనసులు విజయం తర్వాత ఇదే తారాగణం మరియు దర్శకుడు రెండవ చిత్రాన్ని తీయడానికి ఇది ఉపయోగపడింది. 1966 జూలై 14న విడుదలైన ఈ సినిమా పాటలన్నీ కూడా బాగా వచ్చాయి. స్టోరీ యావరేజ్ గా ఉండటంతో సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత వచ్చిన సినిమా గూఢచారి 116. గూఢచారి 116 ఆగస్టు 11, 1966లో విడుదలైన తొలి గూఢచారి సినిమా. కృష్ణ గారికి మూడవ సినిమా. ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా తర్వాత కృష్ణ గారికి వరుసగా 20 సినిమాలు సైన్ చేశారంటే ఈ సినిమా ఎంతటి విజయమో ఊహించుకోవచ్చు. ఈ సినిమా 1967లో ఫర్జీగా హిందీలో కూడా రీమేక్ చేయబడింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఎం మల్లికార్జునరావు. ఇంకా నటీనటుల విషయానికి వస్తే కృష్ణ గారు, శోభన్ బాబు, శ్యామల, జయలలిత, తమ్మారెడ్డి, చలపతిరావు, రాజ్బాబు, గీతాంజలి మొదలైన వారు ప్రముఖులు నటించారు. సంగీతం టి చలపతిరావు. నిర్మాణ సంస్థ విజయలక్ష్మి పిక్చర్స్. కథలోకి వెళ్తే దేశంలో దౌర్జన్యకాండలు, విధ్వంసాలు సృష్టిస్తూ శత్రు దేశాలకు సాయపడే విద్రోహులు ముఠాను అంతం చేసేందుకు రహస్య ఏజెంట్ 303 శోభన్ బాబు ఆ పాత్ర చేశారు. గూఢచారి సంస్థ నియమిస్తుంది. విదేశీయ విద్రోహులకు సహాయపడే మన దేశపు ముఠాకు ముక్కాముల నాయకుడు. అతని అండర్లో ఎంతో మంది రౌడీలు పనిచేస్తూ ఉంటారు. విద్రోహ శక్తులు ముక్కాముల ముఠా సాయంతో బండ్లకు నిప్పంటించడం, రిజర్వాయర్లను డైనమిట్లు పెట్టి పేల్చడం, డ్యాములను కూల్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే వారి మూలాలను పసిగట్టి వాళ్ళు వాడిన కార్ నెంబర్ వంటి కొన్ని ఆధారాలను సంపాదిస్తాడు. వాటిని గూఢచారి సంస్థకు చేరవేసే లోపు శత్రువ్యూహంలో చిక్కుకొని మరణిస్తాడు. ఆ తర్వాత సిఐడి ఉన్నతాధికారి జూనియర్ ఏవి సుబ్బారావు ఈ చిక్కును విడదీసే బాధ్యతను కృష్ణ గారికి ఏజెంట్ 116 గా అప్పగిస్తాడు. ఆ విద్రోహ ముఠాకు ఒక విదేశీయుడు రాజినాల బాస్. అతను తన ఏజెంట్ ముక్కాములను ఆర్డి అనే కోడ్ భాషలో సంప్రదిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాడు. ముక్కాముల కూతురు జయలలిత ఏజెంట్ 303 అంటే శోభన్ బాబు సేకరించిన ఆధారాలను సంపాదించే ప్రయత్నంలో ముక్కాముల ఆ ఏజెంట్ చెల్లెలు గీతాంజలిని కలిసి తన సిఐడి అధికారిని పరిచయం చేసుకుని ఆమెను పావుగా ఓడికే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా ఆమె వద్దకు వచ్చిన అతను గూఢచారి 116 పరిచయం చేసుకుంటాడు. కానీ గీతాంజలి కృష్ణను నమ్మదు. ఆ ఇంట్లో ఉన్న ఏజెంట్ 303 ఫోటో మీద ఉన్న అడ్రస్ ఆధారంగా కృష్ణ నెగిటివ్లు సంపాదించి వాటి ఆధారంగా విద్రోహ ముఠా రహస్యాలను తెలుసుకుని వారిని ముట్టబెట్టే ప్రయత్నంలో జయలలితను ప్రేమలో పడేస్తాడు కృష్ణ. ఇక ఆమె తండ్రి విధ్వంసాలు సృష్టిస్తున్న విషయాన్ని తెలియజెప్పి ఆమె ద్వారా ముక్కాములలో పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇక ముక్కాముల విదేశీ ముఠా నాయకుడిని కలిసి ఇకపై నేర ప్రవృత్తికి తిలోదకాలు ఇస్తున్నట్టు చెప్తాడు. అందుకు ఆగ్రహించిన ముఠా నాయకుడు జయలలితను బంధిస్తాడు. ఇక కృష్ణ చాకచక్యంతో విద్రోహ ముఠాను మట్టి కరిపించి ముఠా నాయకుడు విమానంలో పారిపోతుంటే తన జీప్తో ఢీకొట్టి ఆ విమానాన్ని పేల్చివేస్తాడు. ఏజెంట్ 116 అప్పగించిన పని పూర్తవడంతో సినిమా పూర్తవుతుంది. కృష్ణ, జయలలిత ఒకటవుతారు. నువ్వు నా ముందుంటే అనే పాట కలర్ లో చిత్రీకరించబడింది. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలు ఇది మొదటి చిత్రం. ఈ చిత్రం విజయం కృష్ణని స్టార్డమ్ లకు తీసుకెళ్లి అతన్ని ఆంధ్ర జేమ్స్ బాండ్ అనే మారు పేరును సంపాదించి పెట్టింది. ఇకపోతే ఈ కథ ఎలా పుట్టింది అంటే 1960లో ప్రారంభంలో జేమ్స్ బాండ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత గూఢచారి 116 అనే కాన్సెప్ట్ ఉద్భవించింది. నిర్మాత పి దూండేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల కోసం ఇలాంటి స్పై థ్రిల్లర్ ని రూపొందించాలని ప్రయత్నించారు. జేమ్స్ బాండ్ శైలిలో కథను అభివృద్ధి చేయడానికి ఆయన రచయిత ఆరుద్ర, ఇయాన్ ఫ్లెమింగ్ నవలలు మరియు బాండ్ చిత్రాలకు సన్నిహితుడు మరియు అభిమానైన ఆరుద్ర వైపు మొగ్గు చూపాడు. ఆరుద్ర స్క్రిప్ట్ దూండి మరియు అతని భాగస్వామి సుందర్లాల్ నహల్ ఇద్దరిని ఆకట్టుకుంది. దీనితో వారు అధిక నిర్మాణ ఖర్చులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ ను కొనసాగించారు. ఈ చిత్రం 1964లో ఫ్రెంచ్ గూఢచారి చిత్రం బ్యాంకోయే బ్యాంకాక్ 4OSS 117 నుండి ప్రేరణ పొందింది మరియు డాక్టర్ నో వంటి జేమ్స్ బాండ్ చిత్రాల నుండి అంశాలను తీసుకుని గూఢచారి 116 ను తెలుగు ప్రేక్షకుల కోసం మార్పులతో స్వీకరించారు. ఆరుద్ర రాసిన ప్యాకెట్ డిటెక్టివ్ పుస్తకాల ప్రభావం కూడా ఈ చిత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణకు దోహదపడింది. ఇక్కడ కృష్ణనే హీరోగా తీసుకోవడానికి తేనె మనసుల్లో కృష్ణ దూండి మరియు సుందర్లాల్ నహత దృష్టిని ఆకర్షించారు. డబ్బులు లేకుండా వేగంగా వెళ్తున్న కారుపైకి దూకడం, అతను చేసిన సాహసోపేతమైన స్టంట్ వారిని ఆకర్షించింది. అతని సామర్థ్యాన్ని మరియు డిటెక్టివ్ ఫిక్షన్ పైన పెరుగుతున్న ఆసక్తిని గమనించిన నిర్మాతలు అతను ఒక స్పై థ్రిల్లర్ తో నటింపజేయాలని అనుకున్నారు. అందున దూండి కృష్ణ కనిమనసుల్లో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య కొద్దిగా సాన్నిహితం కారణంగా వీరి మధ్య సుమారు 25 చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఇదే తరహాలో జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి, గూఢచారి 117 వంటి స్పై థ్రిల్లర్ చిత్రాల్లో కృష్ణ తన హోదాని పదిలం చేసుకున్నాడు. మరో వీడియోతో మీ ముందుకు. థ్యాంక్ యూ గైస్.